లైఫ్లో ఏదో ఒక బాధ ఉంది, చెప్పుకోలేని సమస్య ఉంది, నాకు ఏదో ఒక అన్యాయం జరిగింది. ఆ జరిగినప్పుడు దేవుడు నాతో ఎలా మాట్లాడతాడంటే, నాలాగే ఇలాంటి బాధలు పడిన వాళ్ళు ఆల్రెడీ బైబిల్లో ఎవరో ఉంటారు. సంసారంలో మీరు బాధపడుతున్నారు అనుకోండి, మీలాగే సంసారంలో బాధలు పడిన తల్లి ఎవరో బైబిల్లో ఉంటారు. లేదా అన్నా లేదా? నాలా బాధలు పడి ఇబ్బందులు పడిన మనుషులు బైబిల్లో లేరా? అంటే నాకన్నా ముందు ఇలాంటి బాధలు పడిన వారు బైబిల్లో ఉన్నారు. వాళ్ళని మన గురించి రాయించాడు. ఆ సందర్భాన్ని చదివినప్పుడు అక్కడి నుంచి దేవుడు ఎలా మాట్లాడతాడంటే, ఆ రోజు వాళ్ళని ఆదరించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఆదరిస్తాడని ఆ సందర్భంలోంచి నీకు నాకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు. అది దేవుడు మాట్లాడడం అంటే. దేవుడు మాట్లాడడం అంటే ఎలా మాట్లాడతాడో, ఆ రోజు ఆ పరిస్థితుల్లో అదిగో ఆ యోబుని లేవనెత్తిన దేవుడు ఈరోజు నిన్ను కూడా లేవనెత్తుతాడు. ఆ రోజు ఆ గొడ్రాలకి పిల్లలు ఇచ్చిన దేవుడి కోసం కనిపెట్టు నీకు కూడా బిడ్డల్ని ఇస్తాడు. ఇది దేవుడు మాట్లాడే పద్ధతి. అంతేగాని ఒక రెఫరెన్స్లో ఒక పదాన్ని పక్కకి తీసాడు, ఆ రెఫరెన్స్ని పూర్తిగా చెరిపాడు, లేదా ఒక ప్రాక్టీస్లోకి వెళ్ళిపోవడం, ఒక తన్మయత్నం, ఇవి దేవుని పద్ధతులు కాదు. దైవ చిత్తం అంటే, గాడ్స్ విల్ అంటే తెలుసా, దేవుడు మొత్తం సందర్భంలోంచి మాట్లాడతాడు.